నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వాలు బాగా దెబ్బతీశాయని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. దుగరాజపట్నం పోర్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే దానిని 2 ప్రభుత్వాలుగా ముందుకు తీసుకెళ్లలేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వాన్ని అన్ని దానికి సంబంధించిన వాళ్ళని నేను డిమాండ్ చేస్తున్నాను. తప్పిది, ప్రజాస్వామ్య విరుద్ధం, చట్ట విరుద్ధం. ఇది దళిత ద్రోహి అని చెప్పుకునేదానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. నేను వెళ్ళాను, అక్కడికి చూశాను. ఆ సమయంలో ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ ఆఫీసర్లతో నేను మాట్లాడాను. సెక్యూరిటీ ఆఫీసర్లు, ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఆఫీసర్లు, ఆ సమయంలో వాళ్ళతో నేను మాట్లాడాను. నేను అడిగాను, కత్తి ఉందా అంటే కత్తి లేదు. రక్తం ఎలా వచ్చిందంటే రక్తమే రాలేదు అంటున్నారు వాళ్ళు. ఏంది మీరు చేస్తుండేది? ఇది ఆ ప్రభుత్వం, ఇది ఆ జగనన్న పాలన, దుర్మార్గం. ఇటువంటి చర్యలను వెంటనే ఖండిస్తూ సీనుని వెంటనే విడుదల చేయాలని నేను కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వాన్ని తల వంచి మరి వెంటనే క్షమాపణ కూడా చెప్పాలని నేను కోరుతున్నాను. దీని వెనక ఒక పనికి మాలిన వెధవ మంత్రి ఉన్నాడు. ఈ రక్తం వెనక, కోడి కత్తి వెనక ఒక అమాయకుడు ప్రాణాలు తీసేదానికి కూడా తయారుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఏంటయా మీరు చేసేది? ఓట్ల కొరకు ఈ విధంగా డ్రామాలు వేస్తారా? నేను విశాఖపట్నం వెళ్ళింది అందుకొరకు. అక్కడ ఉన్నటువంటి అధికారులు మరి ఆ ఎవరైతే సెక్యూరిటీలో ఉన్నారో వాళ్ళ రిటైర్డ్ ఆర్టీసీ అధికారులు, సిబ్బంది సంక్షేమానికి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కట్టుబడి ఉందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన 5వ యాన్యువల్ జనరల్ మీటింగ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 75 ఏళ్లు నిండిన రిటైర్డ్ ఆర్టీసీ ఆఫీసర్స్ను ఆయన సన్మానించారు. ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధి కోసం వారు చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఇది జరిగి రోజులు కూడా గడవకముందే మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశం గౌడ్ రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా రేవంత్ మిత్రుడు వేం నరేందర్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. వీరు దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. రేవంత్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ గతంలో టీడీపీలో కలిసి పనిచేశారు. 2009-2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ప్రకాశం గౌడ్ గెలుపొందారు. 2014 ఎన్నికల తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. జగన్ గారి పాలనపై తులసిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సంక్షేమ పాలన మేడిపండు చందగా ఉందని, కాంగ్రెస్ పథకాలకు షేర్లు మార్పిడి జరిపిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలనకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. పైకి చూస్తేనేమో ఏదో సంక్షేమ పాలన అనిపిస్తుంది, కానీ లోపల చూస్తే డొల్ల. అన్ని సంక్షేమ పథకాలు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసినట్టే. ఆ పథకాలకు పేర్లు మార్చారు. జగన్మోహన్ రెడ్డి నామకరణాల స్పెషలిస్టు. గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, దానికి జగనన్న విద్యాదీవన అని పేరు పెట్టాడు. గతంలో స్కాలర్షిప్ పథకం, దానికి జగనన్న వసతి దీవెన అని పేరు పెట్టాడు. ఆ విధంగా అన్ని పేర్ల మార్పిడి చేసినట్టే. తర్వాత ఈ పథకాల ద్వారా ప్రజలకు ఇస్తున్నది కొంచెం, ప్రచారం మాత్రం ఎక్కువ. పావు కోడికి 30 మసాలా పెట్టేట్టుంది.
సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఇస్తున్నది గోరంత, లాక్కుంటున్నది కొండంత. ఇది ఎలా ఉందంటే చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొంగిలించినట్లుంది. నవరత్నాల పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మండిపడ్డారు. పత్తికొండలో నిర్వహించిన రా కదలిరా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించకుండా సీఎం తప్పించుకొని తిరుగుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లెక్క ప్రజల్లోకి వచ్చే ధైర్యము జగన్ చేయగలుగుతాడా? ఏదైనా ర్యాలీలో పోతే మరి చుట్టుపక్కల కూడా రోడ్లకి చీరలు కట్టుకొని పోతున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ దేశంలో మరి గుర్తు చేస్తున్నాను. మరి అంత పిరిగి మరి సన్యాసి ఈ రోజు మరి మనకి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మరి ఒక్కసారి అడుగుతున్నాడు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సంక్రాంతి స్వర్ణదిన పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భారతీయ ఆర్ట్స్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ లలితారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గురు విద్యాలయ డాన్స్ అకాడమీ చైర్మన్ లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ తమ సంస్థని 2020లో కేవలం 4 స్టూడెంట్స్ స్థాపించామని, ఇప్పుడు సుమారుగా 50 మంది పిల్లలకు చక్కని నాట్యాన్ని నేర్పిస్తున్నామని తెలిపారు. శ్రీ గురు విద్యాలయ డాన్స్ అకాడమీ బోయిన్పల్లిలో స్థాపించడం జరిగింది. 2020లో మా ఇన్స్టిట్యూట్ స్థాపించామండి. కేవలం 4 స్టూడెంట్స్ స్థాపించి ఇప్పుడు 50 మంది దాకా స్టూడెంట్స్ వస్తున్నారు మా దగ్గర. అండ్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేశామండి. లాస్ట్ ఇయర్ ఐసీఎంలో నిర్వహించినటువంటి వరల్డ్ రికార్డ్ ఈవెంట్స్లో పెర్ఫామ్ చేశారు మా స్టూడెంట్స్ అందరూ. అండ్ మొన్న డిసెంబర్లో వరల్డ్ రికార్డ్ ఈవెంట్లో కూడా ఇన్స్టిట్యూట్ పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు వర్ణనంది పురస్కారాలు అందుకున్నారని భారత్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో పాల్గొని వర్ణనంది పురస్కారాలు తీసుకున్నారు. రాజంపేట పట్టణంలోని ఇన్ఫాంట్ జోసెఫ్ స్కూల్ 67వ అండర్ 14వ జాతీయ కబడ్డీ పోటీల కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజంపేట ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్మన్ ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలం చేసి జాతీయ జెండాను ఎగరవేశారు. టీడీపీ నేత నారా లోకేష్ క్రికెట్ బ్యాటింగ్తో సందడి చేశారు. మంగళగిరిలో క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్కు చీఫ్ గెస్ట్గా హాజరైన ఆయన కాసేపు బ్యాటింగ్తో అదరగొట్టారు. అనంతరం మ్యాచ్ తిలకించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కార్యకర్తల సభలో మాట్లాడిన లోకేష్ మన యుద్ధం గెలుపు కోసం కాదు, మెజారిటీ కోసమని పిలుపునిచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ను ఆయన నివాసంలో టాలీవుడ్ నిర్మాతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలపై సీఎంతో చర్చించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో తెలుగుదేశం ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కేఎల్ దామోదర్ ప్రసాద్, వైబీఎస్ చౌదరి, సునీల్ నార్సింగ్, కె అనుపమారెడ్డి, అనిల్ కుమార్, టిఎస్ఆర్ దొర, పివి రవికిషోర్, బాపినీడు ఉన్నారు.
టీటీడీ అటవీ శాఖ ఉద్యోగ కార్మికుల హక్కుల కోసం గత 3 రోజులుగా ఆమర నిరాహార దీక్ష చేస్తున్న టీటీడీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఉద్యోగులు వాపోయారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు పాల్గొని అటవీ శాఖ ఉద్యోగస్తులకు కేదార్ మురళి మద్దతు తెలిపారు. అడ్డుపడుతున్నారు. లేకపోతే గతంలో మీరే చెప్పి మేము అధికారంలోకి వస్తే ఈ సమస్యను పరిష్కారం ఇస్తామని గట్టి హామీ ఇచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర హామీ ఇప్పించి బోర్డు తీర్మానం చేసి అందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చుంటే వాటిని పక్కన పెట్టడం అనేది వాళ్ళ దురుద్దేశాన్ని తెల్లం చేస్తున్నది తప్పనించి మరొకటి కాదు. ఏమైనా కందారపు మురళన్న గారు చేస్తున్న ఈ న్యాయమైన కోరికల కోసం గత 3 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నటువంటి కందార మురళి, ఆయనతో పాటు బాధితులు ఉన్న వీళ్ళందరికీ కూడా, ఇక్కడ విచ్చేసిన వీళ్ళందరికీ కూడా అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున మీకు ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాం. సోదరులరా, 3 సంవత్సరాల పైగా అన్యాయం జరిగిందని ఇంత సుదీర్ఘమైన పోరాటం జరగటం చాలా అన్యాయం, దుర్మార్గం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ చెప్తూ ఉంటాడు, మా ఉద్యోగుల కార్మికుల పక్షపాత ప్రభుత్వం అని, మీకు ఒక కార్డు ముక్క రాస్తేనే పరిష్కారం చేస్తానన్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉంటే ఆయన కంటికి కనిపించలేదా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వలేదా? పత్రికలు చూడలేదా? మీడియా చూడలేదా? కాబట్టి చూడనట్టు నటిస్తూ ఉన్నారా? ఇంత పబ్లిక్లో ఇంత వందలాది మంది మద్దతుతో, వేలాది మంది మద్దతుతో ఈరోజు ఆఖరికి మా ప్రాణ త్యాగం చేస్తామని చెప్పని సిఐటి జిల్లా కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కందార మురళి ముందుకు వచ్చాడంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మనకు తెలుస్తున్నది. ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో రాకముందు విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడాన్ని నిరసిస్తూ గురుద్వారా ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయం ఎదుట వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఇది ప్రజాభిప్రాయ సేకరణ కాదని, బూటకపు అభిప్రాయ సేకరణ అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తూ వారికి తొత్తిగా వైసీపీ పాలన ఉన్నదని అన్నారు. నేడు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజల మాట వినాలి, ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి, ఆ అభిప్రాయాలు కొనుక్కొని నిర్ణయం తీసుకోవాలి. కానీ ప్రజాభిప్రాయం తీసుకుంటారు, నిర్ణయాలు మాత్రం ప్రభుత్వం కొనుగోలుగా చేస్తారు, కార్పొరేట్ కొనుగోలుగా చేస్తారు. అంటే ప్రజాభిప్రాయ సేకరణ ఉపయోగం ఉంది. దీనికి తోడు ప్రజాభిప్రాయ సేకరణ కరోనా టైంలో వచ్చే చేసేవాళ్ళు. ఇప్పుడే కరోనా లేదు, కోవిడ్ లేదు, డైరెక్ట్ గా చేయడం కోసం ఎందుకు పెద్ద పడాలి? అంటే డైరెక్ట్ గా చేసేయాలనుకుంటే ప్రజలు నిలదీస్తారు, ప్రభుత్వం నిలదీస్తారు. కాబట్టి ఆ నిలదీయాలని భయపడి ఈరోజు వర్చువల్ పద్ధతిలో కొద్దిమందికి అవకాశం ఇచ్చి ప్రజాభిప్రాయ శాఖను పూర్తి మంత్రులుగా జరిపి ప్రభుత్వం నచ్చిన విధంగా, కార్పొరేట్ అనుకూల విధంగా చట్టాలు చేసి ఆ విధంగా ప్రజల మీద భారాలు మోపే కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ తంత్రం ఆపి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కరెంటు ఛార్జీలు పెంచే ప్రతిపాదన తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ సంస్కరణ చట్టాన్ని ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయమని కోరుతున్నాం. అదనపు ఛార్జీలు వెంటనే రద్దు చేయమని చెప్తున్నాం. లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రతిపక్షంలో కూర్చో తప్పదని చెప్పని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఓకే సార్, ఓకే అది ఓకే సార్. అధికారం ఇవ్వండి. ఎంతవరకు ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపింది. నన్ను నమ్మండి, మా నాన్నగారు పరిపాలన చేసినట్టు విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి గడిచిన 4 సంవత్సరాలుగా ప్రజల్ని మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొకసారి విద్యుత్ ఛార్జీలు పెంపు పేరిట ఈరోజు బోర్డు కట్టపు ప్రజాభిప్రాయం పేరుతో ఇక్కడ ప్రజాభిప్రాయం సేకరణ చేస్తున్నారు. ఇది ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం కానే కాదు, ప్రజలను మోసం చేసే సేకరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.